నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, అయితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని మరొకసారి తెలియజేస్తున్నారు. అయితే వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి చర్యలు తీసుకోవాలని వార్త అయితే వస్తుంది. అయితే వీళ్ళ మీద నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉందని వస్తుంది. మరి వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి వెళ్తారా లేదా, మరి ఈ 11 మంది ఎమ్మెల్యేలు 10 మంది కూడా వెళ్తారా లేదా, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటి వరకు అంటే వైసీపీ పార్టీ కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు అసెంబ్లీకి అయితే వెళ్ళలేదు. సో మధ్యలో ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారే కానీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను అంటున్నాడు. మరొకసారి మళ్ళీ అదే చర్యలు తీసుకొస్తాను అన్నాడు. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అయితే వార్తలు అయితే వస్తున్నాయి సార్. మరి వీరు వెళ్తారా లేదా, ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు వెళ్ళటం వాళ్ళ ఇష్టం అనుకోండి అసలు, కానీ యాక్చువల్గా వాళ్ళ బాధ్యత ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి ప్రజాప్రతినిధులు. ఫస్ట్ వాళ్ళకి అధికారం వచ్చిందా, ప్రతిపక్ష హోదా వచ్చిందా, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు 11 మంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువ బాధ్యత ఏంటంటే ఒక పార్టీకి నాయకుడైన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయింది. ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో లేకపోయినా ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ అయింది కాబట్టి ఆయనకి మరింత బాధ్యత ఉంటుంది. ప్రజా సమస్యల్ని ఆయన నియోజకవర్గానికి పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు ఇప్పుడు ఆయన. అయినా సరే రాష్ట్రానికి బాధ్యుడిగా రాష్ట్రంలోని అన్ని సమస్యల్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన అసెంబ్లీలో ఆయన ఇష్టమైన అబద్ధాలు ఆడడం కుదరదు. ఒకవేళ ఆయన పొరపాటుగా మాట్లాడిన అభూత కల్పనలో అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు చేయడానికి అసెంబ్లీలో కుదరదు. ఒకవేళ ఆయన మాట్లాడితే వెంటనే ఖండిస్తారు, దానికి వివరణ సమాధానం చెప్పేస్తారు. అంటే ఒకవేళ ఆయన తెలియక మాట్లాడాడు అనుకోండి, ఏదన్నా పొరపాటును ఇప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానని చెప్తున్నాడు మనకి. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాట్లాడుతున్నాడు సార్. అదే మాట్లాడుతున్నాడు. అది అసెంబ్లీలో మాట్లాడాడు అనుకో, నువ్వెక్కడ కొట్టేవరా అన్నాయి, నువ్వు పలానాప్పుడు ఇది పవర్ పాయింట్ పెట్టి స్క్రీన్ మీద వేసి చూపించేస్తారు వాళ్ళు. వాడు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తీసి జైల్లో పెట్టుకుని సంచలు వేసుకు వెళ్ళిపోతారు. నాగేశ్వర గారి సినిమా ఒకటి వచ్చింది, అందులో రాజబాబు గారు తలకాయ తీసి సంచలు వేసుకెళ్ళిపోతాడు. అలాగా ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అతనికి అసెంబ్లీ వేదిక కంటే ప్రజాబాహుళ్యంలో లేకపోతే ప్రెస్ మీట్లు, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే తనకు కావాల్సిన వాళ్ళు 10 మందిని కూర్చోబెట్టుకుని చెప్పేయటం ఈజీగా ఉంది. ఎందుకంటే దానికి ఎవడో ప్రశ్న వేసి కూడా ఉండడు, ఎదురు చెప్పి కూడా ఉండడు, అడ్డుకుని కూడా ఉండడు. తను చెప్పాలని చెప్పేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, అలాగే వెళ్ళిపోతాడు. దాని మీద మన లాంటి వాళ్ళు పిసుక్కుంటూ కూర్చుంటాం. ఇది పరిస్థితి. కాబట్టి మనం ఇది గత సంవత్సరంన్నర నుంచి మనం వాళ్ళ అధికారంలో ఉన్నవాళ్ళు చాలామంది విశ్లేషకులు అందరూ అనేక రకాలుగా నువ్వు ఇదేంటయ్యా, ఇదేం పద్ధతి, నువ్వు ప్రతిపక్ష హోదా ఎవడిస్తాడు, ప్రజలు ఇవ్వాలి, ఎవరో ఒకళ్ళు గబుక్కున్న కాగితం మీద రాసి ఇచ్చేది కాదు, ఇది నామినేటెడ్ పోస్ట్ కాదు అని చెప్తాం కూడా ఆయనకు అర్థం అవట్లా. ఇప్పుడు తివిరి ఇసుము నుంచి తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖిని మనసు రంజింపచేయజాలమే అని చెప్పేసి ఒక సూక్తి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇతనికి ఎవడు చెప్తే, మూర్ఖుడికి ఎవడు చెప్తే అర్థమవుతుందండి, ఎప్పుడు చెప్పలేడు. ఇతను నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అర్థమైందా? తివిరి ఇసుము నుంచి తైలంబు తీయవచ్చు అంటే ఇసుకలో మట్టిలో ఒలికిపోయిన నూనె ఉంటుంది కదా, నూనె దాన్ని మనకు రాదు కదా, వెనక్కి మట్టిలో ఒలికిపోయింది, దాన్ని పిండి తీయచ్చు, అది కూడా సాధ్యమే. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు అంటే కుందేరు కొమ్ము ఉండవు, ఎక్కడెక్కడ తిరిగి కొమ్మున్న కుందేలు పట్టుకుని తేవచ్చు. ఏంటండి, దవిలి మృగతృష్ణ అంటే ఎడారిలో కూడా ఒక సెలయేరుని మనం పట్టుకోవచ్చు ఎక్కడో చోట. ఇలాంటి మూర్ఖుడికి మాత్రం ఒప్పించలేము అనేటువంటిది చిన్న వాళ్ళ భర్తృహరి చెప్పినది ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను అలాంటి కాయా, నీకు ప్రతిపక్ష హోదా లేదు, నువ్వు ఎలాగ అడుగుతావా, నీకు సిగ్గులేదా అంటే కూడా నాకు సిగ్గులేదని ఒప్పుకోడు, కానీ అడుగుతాడు మళ్ళీ. ఇప్పుడు వచ్చి అప్పుల గురించి మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి మడుతాం ప్రెస్ మీట్ అప్పుల గురించి. తాను చేసిన అప్పులన్నీ కూడా వీళ్ళు చేసినట్టు చెప్పేస్తున్నాడు. అన్ని మా హయాంలో జరిగినాయి, అన్ని మీ హయాంలో చెప్తున్నారు అని అంటున్నాడు. వీళ్ళు చేసిన పనులు క్రెడిట్ అతను తీసుకుంటాడు, అతను చేసిన అప్పులన్నీ కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అంటే ఇది దానికి కూడా చాలా గట్స్ ఉండాలి. అంటే అబద్ధాలు కన్నార్పకుండా
ఏమాత్రం భేషజం బిడియం లేకుండా అసలు సిగ్గుపడకుండా చెప్పేయటం కూడా ఒక ఆర్ట్. అందులో అతను ఆరితేరి ఉన్నాడు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భోగాపురం అడ్డగోలుగా చెప్తాడు అన్నమాట. మనకి ఇంకా థియేటర్ అలా చెప్తున్నాడు అనుకుంటే ఇక మనం వినివోళ్ళకి సిరాకు వచ్చాడు అంతేరా అని చెప్పేసి పోవాలంతే తప్ప చెప్పడం మాండం. అది నమ్మి గొర్రెలు ఉంటాయి. ఇప్పుడు వినదగుని ఎవరు చెప్పినా అనుకుంటారు కొంతమంది. వాళ్ళు ఏం చెప్పినా వినదాం అనుకుంటారు పాపం. ఏమో ఒక సందేహం డౌట్ పడేస్తారు అక్కడ. ఈ అప్పుల విషయం అంతే. ఉన్నకాడ శుభ్రంగా నాకేసాడు. అప్పులు ఎలాగ కొత్త కొత్త మార్గాలు కనిపెట్టి తెచ్చేసాడు. వీళ్ళకి మొత్తానికి ఏమీ లేకుండా చేసి పడేసాడు. అయినా వీళ్ళు కాళ్ళ వెళ్ళబడి పైన కింద పట్టుకుని ఏదో ఆదాయాన్ని చూపించి మళ్ళీ తెచ్చుకుంటున్నారు. తప్పని పరిస్థితి అది. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి వీళ్ళు అప్పులు చేస్తున్నారని చెప్తున్నాడు. అమరావతికి సంబంధించిన అప్పులు అమరావతే కట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి అలా కేటాయించలేదు, దానికి కేటాయించరు కూడా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వాళ్ళే కట్టుకుంటామని చెప్పారు. అంటే మీ పండగ చేసుకోండి మీరు, మేము కడతాం లేని డబ్బులు అంటాం. పార్టీ చేసుకోండి మేము డబ్బులు ఇస్తామని చెప్తారు కదా కొంతమంది. నేను రాలేకపోతున్నానంటే మీరు పార్టీ చేసుకోండి డబ్బులు బిల్లు ఏం కట్టేస్తానంటారు కదా. అలాగే మీ అమరావతి కట్టుకొని మేము డబ్బులు కడతామని చెప్తున్నారు. అప్పులు చేసిన డబ్బులు మేము కట్టేస్తామని చెప్తున్నారు వాళ్ళు మనకి ఇచ్చిన హామీ మేరకు. ఇతను అదే ఉంటున్నాడు, అమరావతికి అప్పులు చేస్తున్నారు, ఎక్కడి నుంచి కడతారు వీళ్ళు అంటారు. ఇలాగనమాట వాళ్ళు ఏదన్నా సరే. ఇప్పుడు ముచ్చుమర్రి అది చంద్రబాబు నాయుడు గారు ఆపేసాడు, ద్రోహం చేసాడు, అదిగో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటారు. వెంటనే చెప్పించి కొట్టినట్టు హరీష్ రావు చెప్పాడు, మేము ఎప్పుడో 20లోనే ఆపేసాం, జగన్మోహన్ రెడ్డి చెప్పన్నాడు. అన్ని తప్పులు పెట్టుకుంటారు. రాయలసీమ ద్రోహం అంటాడు చంద్రబాబు నాయుడు గారిని. రాయలసీమకి అసలు శిశుల ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి. అందరికన్నా బాగా వాళ్ళకి తెలిసింది. అంతకుముందు 39 సీట్లు ఎన్నో ఇచ్చారు అక్కడ. అలాంటిది 3 సీట్లు 4 సీట్లకు పరిమితం అయిపోయాడు అక్కడ. ఇంత కారణం ఏంటంటే ఉత్తుకున్నాను పోదు కదా. జనాల్లో ఒక రకమైన వైరాగ్యం, విముఖత, విసుగు, అసహ్యం, క్రోధం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి ఒకేసారి. ఓరు బాబు వీడు వద్దురా బాబు మనకి దెబ్బ వేస్తున్నాడు, మనకి ఆ పేరు పెట్టుకుని మనల్ని మడతేస్తున్నాడు అని చెప్పేసి అర్థమైపోయింది వాళ్ళందరికీ. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పెడతాడు ప్రెస్ మీట్, మళ్ళా పెడతాడు. వాళ్ళు చేసిన అన్ని నిజాలు బయటకు వస్తున్నాయి సార్, వెలుగులోకి వస్తున్నాయి. మీకు అతను మీకు రాబోయే రోజుల్లో కొన్ని ఈవెంట్లు చేస్తాడంటే డిస్ట్రక్షన్, రాష్ట్రంలో అశాంతి ప్రబలే కార్యక్రమాలు కొన్ని చేస్తాడు. ఎందుకంటే అన్నీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు రన్నింగ్లో ఉన్నాయి. ఆ దర్యాప్తు సంస్థలు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ గుమ్మ ముందు పెట్టి కూర్చున్నారు. అలాగా ఎలాంటి తీసుకురండి అంటే అప్పుడు తీసుకొచ్చేస్తానికి. ఇప్పుడు అతను చుట్టుముట్టు ఉన్నాయి, చుట్టూరు కాసేస్ ఉన్నాయన్ని, లెక్కర్ కానీ లేకపోతే పరకామణి కానీ అన్నిటిలోనూ అతను ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇంకో పక్కన వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు ఆ సునీత గారు వదిలేస్తుందేమో అనుకుంటే వదులుతారు. కోర్టు చెప్పినా వదులుతుంది ఆవిడ. కోర్టు ఎక్కడి వరకే చేయండి, అది వదిలేయండి అంటుంటే కూడా నేను వదలండి అని చెప్పి మళ్ళీ పైకోర్టుకి వెళ్ళిపోతుంది ఆవిడ. కాబట్టి ప్రమాదం ముంచుకుంది ఆయనకి. ప్రమాదం ఏంటి, ఆయనకి శిక్ష పడి మార్గం వెడల్పు అయిపోతుంది. ఇప్పటివరకు నేరగా ఉంది, ఇప్పుడు వెడల్పోతుంది. విశాలమైన రహదారులు వెళ్ళి అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి వచ్చారు. రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఒకటి ఆయన రాష్ట్రానికి నిధులకు సంబంధించి, తర్వాత అమరావతి నోటిఫికేషన్ గురించి, రాబోయే రోజుల్లో పెట్టుబడులు దానికి సంబంధించి ఈయన ఇన్వైట్ చేయడం గురించి, ఫైనల్గా ఏమన్నా మరి నేను ఏం చేద్దామని కూడా అడుగుంటారు. ఏంటంటే మేమేం చేస్తాం మీ ఇష్టం, చట్టం అలా చెప్తే అలా చేసుకుంటాం అనడంకో రెడీ అంటాడు అంతే. ఇలాంటివి ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక అదురు ఉంది, బెదురు ఉంది. పైకి మేకపోతు గంభీరం నటిస్తున్నాడు. రేపు అసెంబ్లీకి వెళ్ళకపోతే టికెట్ ఎత్తారు వీళ్ళకని తెలిసి ఖచ్చితంగా వెళ్ళి సంతకం పెట్టి కాసేపు ఇలాంటి దండాలు పెట్టేసి వచ్చేస్తాడు. ఇది జరుగుద్దండి. అయితే ఈసారి మాత్రం ఒక కొత్త ఒరవడికి ఒక చట్టం చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శాసనసభకు హాజరు కాకుండా ప్రజల ప్రతినిధిగా ఓటు తీసుకుని వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళకే జీతపత్యాలు అన్నీ కూడా నిలిపివేయాలి. వాళ్ళ ప్రోటోకాల్స్ అన్నీ తీసేయాలి. వాళ్ళకున్న ఎమ్మెల్యేగా ప్రభుత్వం తరపున ఏవైతే ప్రివిలేజెస్ ఉన్నాయో అన్నిటిని తీసిపడేయాలి. ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లు కూడా వాళ్ళకి ఇచ్చి లెటర్లు ఇచ్చే అవకాశం కూడా ఆఫ్ చేయాలి. అంటే
వాళ్ళు ఒక సాధారణ ఓటర్కి ఈ దేశ పౌరుడికి ఉండే ప్రాథమిక హక్కులు ఏముంటాయి అయ్యి తప్ప ఒక శాసనసభ్యుడిగా ఉండే ప్రివిలేజెస్ అన్నీ కూడా మీకు అవి లేవండి అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు స్కూల్లో జాయిన్ అవుతావు, నీకు హాజరు లేకపోతే పరీక్ష రాయనివ్వరు. రానివ్వరు సార్. అవును. ఒకవేళ నువ్వు అటు ఇటుగా వెళ్ళేవానికి హాజరు విత్ హేళ్ళలో పెడతారు తప్ప డైరెక్ట్గా ప్రమోట్ చేయరు. అవునండి. ఒక ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నువ్వు 10 రోజులు 5 రోజులు మానేస్తే లాస్ ఆఫ్ పే, రోజుల తరబడి నెలల తరబడి మానేస్తే మీరు ఇంటికి వెళ్ళి కూర్చోండి అని చెప్తారు. అంతే కదా, ఇది ఇక్కడ కూడా అలాగే చేయాలి. ఇప్పుడు జీతాలు ఇస్తున్నారు నెల నెల, ఇప్పుడు జీతాలు తీసేసుకుని బచ్చాలు తీసేసుకుని కంప్యూటర్లు గట్ట ల్యాప్టాప్లు ఇస్తే అవి కూడా ల్యాప్టాప్ ఈ సంచిలో పడాయని చెప్పి పట్టుకుపోయి ఈ లెటర్లు ఇచ్చేసుకుని వాళ్ళకి వచ్చి ఏదైనా ఉంటే ప్రివిలేజెస్ ఆ విశలాపలకం మీద నా పేరు వేసేయండి, నన్ను ఎందుకు పిలవలేదు ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే ఎలాహే అనాలి. ఇది చేయాలి. చేసినప్పుడే అప్పుడు వాళ్ళ బాధ్యతలు హక్కులే కానీ బాధ్యతలు ఉన్న వాళ్ళకి వాళ్ళ బుద్ధి లేదా? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? మీరు వచ్చి మాట్లాడాలా. ఒక పౌరుడిగా అడుగుతున్నాను నేను. ఏంటంటే ఈ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మా పని అయిపోయింది మేము రామని చెప్పేసి వెళ్ళిపోతే కోపం నుంచి వెళ్ళిపోతే ఊరుకుంటాం అనుకున్నారా? ఖచ్చితంగా లాక్కోవచ్చు. ఈ ఎన్నాటిని ఈ జీతపత్యాలు అయ్యి ఆఫ్ చేసేసినప్పుడు కూడా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు జైల్లో కూడా పెట్టాలి. అప్పుడే దారిలోకి వస్తారు. థ్యాంక్ యూ సార్.